ప్రభువాన్ని సిలువ వేసిన తర్వాత క్రైస్తవ్యం బాగా ప్రబలుతుందన్న భయంతో అప్పటి రోమా అధిపతులు క్రూసిఫిక్షన్కు సంబంధించిన ప్రతి వస్తువును నాశనం చేయడానికి ప్రయత్నించారు. అలాగా వారు యేసు ప్రభు యొక్క సిలువను, ఇద్దరు దొంగల యొక్క సిలువలను గొల్గతా ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చివేశారు. ఆ తర్వాత 300 సంవత్సరాల తర్వాత రోమా చక్రవర్తి అయిన మొదటి కాన్స్టంటైన్ యొక్క తల్లిగారైన హెలెనా యెరూషలేమును సందర్శించుటకు వెళ్లారు. ఆమె యేసు ప్రభువును అమితంగా విశ్వసించిన స్త్రీ. యేసు ప్రభు యొక్క సిలువను ఎలాగైనా కనుక్కోవాలన్న ఉద్దేశంతోనే యెరూషలేమునకు వెళ్లారు. అయితే అక్కడ గొల్గతా ప్రాంతంలో వీనస్ దేవతకు ఆలయం కట్టబడి ఉంది. దానిని పడగొట్టించి తవ్వకాలు జరిపారు హెలెనా. అప్పుడు 3 సిలువలను కనుగొన్నారు. వాటిలో ప్రభువు యొక్క సిలువ ఏదో కనుగొనడానికి ఆమె ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. చనిపోవటానికి సిద్ధంగా ఉన్న స్త్రీని తీసుకొని వచ్చి మొదటి 2 సిలువలను ముట్టించారు. వాటి వల్ల ఆమెపై ఏ ప్రభావము చూపలేదు. 3వ సిలువను ముట్టించగానే వెంటనే ఆ స్త్రీ స్వస్థత నొందడం చూసి ఇది యేసు ప్రభు యొక్క నిజమైన సిలువ అని నిర్ధారించుకొని ఆ సిలువను రోమాకు తరలించారు. ఆమె సిలువను కనుగొన్న ప్రదేశంలోనే ఇస్రాయేలులో ఇప్పుడు ఉన్న హోలీ సెపుల్కర్ చర్చ్ నిర్మించబడి ఉంది. క్రీస్తు శకం 614 సంవత్సరం వరకు సిలువ రోమాలో భద్రపరచబడింది. తరువాత పర్షియన్లు రోమాను ఆక్రమించినప్పుడు సిలువ మాయమైంది. ఆ తర్వాత బైజాంటైన్లు పరిపాలించారు. బైజాంటైన్ రాజు అయిన హెరాకులస్ యేసు యొక్క సిలువలో కొంత భాగాన్ని రోమాకు తిరిగి పంపారు. యేసు ప్రభు యొక్క సిలువను ముట్టుకుంటే స్వస్థత నొందడం చూసి అనేకులు సిలువను దొంగలించడానికి ప్రయత్నించారు. రాజ్యాలు మారిన కొద్దీ సిలువ యొక్క శకలాలు అనగా చెక్క ముక్కలు మాత్రమే మిగిలాయి. సిలువ యొక్క చెక్క ముక్కలను లిగ్నమ్ క్రూసిస్ అని అంటారు. క్రీస్తు శకం 1203 సంవత్సరంలో చెక్క ముక్కలను ఇతర దేశాలకు పంపిణీ చేశారు. అలా రోమ్, బ్రసెల్స్, వెనీస్, ఘట్, పారిస్ వంటి దేశాలలో ఉన్న క్యాథలిక్ చర్చిలలో భద్రపరిచారు. అన్నిటికంటే పెద్ద శకలాన్ని గ్రీస్ దేశంలో మౌంట్ ఆథోస్లో ఉన్న మొనాస్టరీలో భద్రపరిచారు.